నమస్తే, వెల్కమ్ నేడాద్రి. నేను మీ పవన్. దేశంలో విద్యార్థుల ధర్నా నిరసన దారి తప్పుతుందంటే ఖచ్చితంగా అవుననే వినిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల వరకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కాదు యుద్ధం. విద్యార్థులకు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, విద్యార్థులకు ఆ ధర్మేంద్ర ప్రధాన్కి మధ్య యుద్ధం ఇది. వీళ్ళు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడట్లేదు, పూర్తి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాడట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద విద్యార్థులు చేస్తున్న దండయాత్ర. అయితే ఇప్పుడు ఉద్యమం ఎలా తప్పుదారి పడిందంటే 2-3 రోజుల వరకు విద్యార్థులకు సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద యుద్ధం జరుగుతుంది. అయితే 3-4 రోజుల నుంచి ఈ నిరసనలో పొలిటీషియన్ ఎంట్రీ అయ్యారు. అసలు ఈ ఉద్యమంలో పొలిటీషియన్స్ కి పనేంటి, రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు, ఎలాగైనా సరే రాజకీయంగా వాడుకొని విద్యార్థులను మధ్యలో పెట్టి వాళ్ళని బలిపశువం చేసి అధికార ప్రభుత్వం మీద ఎలాగైనా సరే అబద్ధాలు ప్రచారం చేయాలి, సొసైటీలో మేమే గొప్ప వాళ్ళం అని నిరూపించుకోవడానికి అక్కడ రాజకీయ ఉద్దండులు ప్రముఖులు తిష్ట వేసుకొని కూర్చున్నారు. అసలు వాళ్ళని ఎవరైనా అడిగారా, విద్యార్థులు ఎవరైనా అడిగారా, రండి మాకు మద్దతు తెలపండి అని? యావత్ దేశం మొత్తం స్టూడెంట్ కథలు వచ్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే ఈ రాజకీయ నాయకులు సడి చెప్పేది లేకుండా వచ్చి పార్లమెంట్ ముందు, ప్రధాని మోదీ ఇంటి ముందు కూర్చున్నారు. అసలు వీళ్ళ మద్దతు ఎవరు అడిగారు? ఏ ఒక్క విద్యార్థిని అడిగాడా? ఎక్కడి నుంచైనా ఒక్క వీడియో చూపెట్టండి. విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, రండి మాకు అండగా ఉండండి అని రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు అక్కడ? దీన్ని రాజకీయంగా విద్యార్థులను బలి చేయడమే తప్ప రాబోయే రోజుల్లో ఇది మరో దిశగా వెళ్తుంది. ఒక్కసారి మన దేశంలో రాజకీయ నాయకులు ఆ నిరసనలో, ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నారంటే అది పూర్తిగా దారి తప్పుతుంది. అది ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోతే ఆ నిరసన ఇది సీదాగా జరుగుతుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారో ఈ నిరసనలో, అప్పుడే విద్యార్థులను బలిపశువం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం పైన, రాజకీయ నాయకుల పోరాటం ప్రభుత్వం పైన, అంటే విద్యార్థుల పోరాటం ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద మాత్రమే. కానీ రాజకీయ నాయకులు వచ్చి బీజేపీ ప్రభుత్వం పైన, మోదీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది మోదీ ప్రభుత్వం చేసిన తప్పిదమేనని. ఎప్పుడైతే దీంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, అలాగే ఎంఐఎం నేతలు, ఈ మధ్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దీది కూడా అవసరమైతే నేను కూడా వస్తా అని సవాలు విసురుతున్నారు. అసలు వీళ్ళ మద్దతు ఎవరు అడిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల కష్టం వాళ్ళు పడుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది. విద్యా వ్యవస్థలో సరైన ప్రణాళిక లేదు, దాన్ని రచించే సరైన మనిషి లేడు. అలాంటి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని విద్యార్థులు పోరాడుతుంటే వీళ్ళు చడి చప్పుడు లేకుండా విద్యార్థుల మధ్యకు దూరి ప్రభుత్వం మీద నిప్పులు గురిపించి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులంతా ఏకమయ్యి ఈ విద్యార్థులను ఖచ్చితంగా తప్పుదారి పట్టించి వీళ్ళని బలిపశువం చేసే దిశగా దేశంలో రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ ఉద్యమం సాఫీగా జరుగుతుందో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. విద్యార్థులకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మధ్య జరిగే యుద్ధం విద్యార్థులు మోదీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద చేసే యుద్ధం కాదు ఇది. దయచేసి రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేము ఈ ప్రాంతాల్లో స్ట్రైకులు చేసుకోండి, నిరసన వ్యక్తం చేయండి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా తమ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేయండి. అంతేగాని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి విద్యార్థులను అయోమయం చేసి ఆందోళనకు గురి చేయొద్దు. ఇది రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి, వీళ్ళని బలిపశువం చేసడానికి చేస్తున్న ప్రయోగం ఇది. అలాంటి రాజకీయ నాయకులు మన దేశంలో ఉద్దండులు ఉన్నారు. అవసరాల కోసం రాజకీయం చేస్తారు, అవసరమైతే అవతల బలిపశువం చేసి మనం గద్దెనికి కూర్చుంటామని కొంతమంది ప్రగల్భాలు పలిపి ఈ విధంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళందరూ ఎంటర్ అయితే పాపం 2-3 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి, విదేశాల్లో చదువుతున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరి కష్టం వృధానే కదా ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయితే. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనుకోండి, అప్పుడు విద్యార్థుల కష్టం ఏముండదు అక్కడ. ఈ పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యి మా నాయకులు వచ్చారు కాబట్టి అతనితోటి రాజీనామా చేయించాం అని ఒక ప్రగల్భాలు, చాలా మాట్లాడే తత్వం ఉంది రాజకీయ నాయకులకు. విద్యార్థులు మాట్లాడలేరు, వాళ్ళకు ఒక ప్రొటెస్ట్ చేయడానికి సరైన స్థలం లేదు. ఏదో వాళ్ళకు విద్యా వ్యవస్థ గాడిలో లేదని, విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని, ఫ్యూచర్ని కాపాడాలని లక్షలాది మంది విద్యార్థులు ఏకమై పోరాటం చేస్తుంటే వీళ్లకు ప్రమేయం ఎవరిచ్చారు? అసలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒకప్పుడు ఉద్యమం జరిగింది, రైతుల ఉద్యమం. ఆ ఉద్యమం వెనకాల ఎవరున్నారో తెలుసు, కానీ ఈ ఉద్యమం వెనకాల ఇప్పుడు దాకా ఎవరు లేరు. ఉండరనుకున్నాం, కానీ సడన్ గా వీళ్ళే ఎంటర్ అయ్యి పూర్తిగా
మీడియా ఫోకస్ అంతా వాళ్ళపైన వెళ్ళిపోయింది తప్ప వీళ్ళని మర్చిపోయారు. ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా చూడండి ఇప్పుడు దాకా వీళ్ళని ఎవరైనా చూపెట్టారా? ఎక్కడో ఒక చిన్న చిన్న క్లిప్పులు చూపెట్టారు తప్ప ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారో ఆ మీడియా ఛానల్ మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఆ సర్కిల్. కానీ వీళ్ళ ముఖాలను ఎవరైనా చూపెట్టారా? పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, టీఆర్ గ్యాస్లు విడుదల చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు తలలు పగిలాయి. వాళ్ళ బాధలు ఏ ఒక్క మీడియా ఛానల్ చూపెట్టిందా? రాజకీయ నాయకులు ఎంటర్ అయినప్పుడే వీళ్ళకి అన్ని గుర్తు వచ్చినాయి. ఇప్పుడు నిన్న మోదీ గారు చెప్పారు ఏమని, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదన్నది అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్నది ఏంటి? బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత రాజీనామా చేయించాలి. నీట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో ఆ విద్యార్థులు కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం ₹1 కోటి ఇవ్వాలి. వీళ్ళు చేస్తున్న 3 ఇవి. ఈ 3 కనుక డిమాండ్లు నెరవేరిస్తే వీళ్ళు చేస్తున్న ఉద్యమం ఆపేస్తారు. అదనంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు? మరి వీళ్ళు చేస్తున్న యుద్ధం బీజేపీ ప్రభుత్వం పైన కాదు, మోదీ మీద అంతకన్నా కాదు. వీళ్ళు చేస్తున్నది ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని పోరాటం చేస్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ కు విద్యార్థుల మధ్య ఎటువంటి ఆందోళన లేదు. నీట్ పేపర్ లీకేజీ బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ₹1 అనేది వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళతో పాటు ఆర్థిక సామాజికవేత్త వాంగ్చుంగ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అనగానే అక్కడి నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇలా సామాజికవేత్తలు, ఆర్థిక న్యాయ నిపుణులు మద్దతు తెలుపుతుంటే బాగుంటుంది. ఈ మధ్య రైతులు, పంజాబ్ నుంచి రైతులు వచ్చి విద్యార్థులకు మరింత బలం చేకూర్చారు. ఇది చెప్పుకోవడానికి, చూడడానికి ఇంత బాగుంటది. దేశం మొత్తం ఐక్యంగా పోరాడుతుంది, తమ పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది రాబోయే రోజుల్లోని. విద్యార్థులకు రైతుల మద్దతు ఉంది, సామాజిక, ఆర్థిక, అలాగే అథ్లెట్లు ఎవరైనా ఉన్నారో, స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది దేశాన్ని ఏకతాటిపై నడిపించే చరిత్ర ఇది. అలా వాళ్ళు పోరాడుతుంటే ఈ రాజకీయ నాయకులు ధైర్యంలో వచ్చి ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరు వాళ్ళని సపోర్ట్ చేయమని ఎవరు అడగలేదు, ఏ ఒక్క నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అయినా కానీ వాళ్ళు పిల్లిలా దాంట్లో దూరిపోయి మేము కూడా వీళ్ళతో పాటు ఉన్నాం, రేపు వీళ్ళు అనుకున్నది డిమాండ్ నెరవేరిస్తే అదంతా మేమే ముందుండి నడిపించామని ప్రగల్భాలు పలికే రాజకీయ నాయకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఆ విధంగా దయచేసి రాజకీయ నాయకులు దీన్ని ఎంటర్ అవ్వకండి. మీ ప్రాంతాల్లో ప్రొటెస్ట్ అంటే ధర్నాలు చేసుకోండి, స్ట్రైక్ చేసుకోండి, మీ వాదనలు గట్టిగా అనిపించకండి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మోదీ గారి ఇంటి ముందు కూర్చుని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇంత లక్షలాది మంది యువకులు రోడ్డు మీదకి ఎక్కి పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం తల వంచక తప్పదు ఏదో ఒక రోజు. కానీ రాజకీయ నాయకులు ప్రమేయం ఉండవద్దు దీంట్లో. వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా విద్యార్థులను బలిపశం చేసినట్టే. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.